బ్యాడ్ కమెంట్స్ వస్తూ ఉంటే వీడు తట్టుకోలేకపోయి వీడు తిట్టడానికే స్టార్ట్ చేశాడు జనాలని. అలా ఎవరు ఇది పెడతారో ఛాలెంజ్ కూడా చేశాడు. ఇది ఫేక్ ప్రెగ్నెన్సీ అంటా ఉన్నారు కదా, సరే దీన్ని ఫేక్ ప్రెగ్నెన్సీ అని మీరు కనుక ప్రూఫ్ చేస్తే మేము 5 లక్షలు ఇస్తాము, లేకపోతే మీరే ఎవరైతే ఇది అబద్ధం ప్రెగ్నెన్సీ ఫేక్ ప్రెగ్నెన్సీ అంటున్నారో సో వాళ్ళే వచ్చి మాకు 5 లక్షలు ఇవ్వాలి డెలివరీకి అని ఇట్లా పెట్టాడు. సో ఇంత ఓపెన్ ఛాలెంజ్ చేశాడంటే. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. నేను మీ హేమ. అయితే ఫ్రెండ్స్, మన కిట్టుగాడు లాస్ట్ 1 ఇయర్ బ్యాక్ ఒక వీడియో తీశాడు. అదేంటంటే మా ఇంటిని మా నుండి లాక్కొని మమ్మల్ని బయటికి గెంటేశారు, మాకు అన్యాయం చేస్తున్నారు, మా వాళ్ళే మా సొంత వాళ్ళే మాకు ఇంత మోసం చేస్తారని మేము అనుకోలేదు, కాల్ చేస్తున్నారు, బెదిరిస్తున్నారు, అన్నోన్ పర్సన్స్ ఇంటి దగ్గరకు వస్తున్నారు. సో ఇలా రకరకాల వీడియోలు పెట్టి వాడు ఒక ఇంటికి అయితే వెళ్ళాడు. సో ఆ ఇంటికి వెళ్తే ఆ ఇంట్లో చాలా పెద్ద డ్రామానే క్రియేట్ చేశాడు. అదేంటంటే మా అన్నయ్యకి ఎంగేజ్మెంట్ అయిన తర్వాత అమ్మాయి మా అన్నయ్యని మోసం చేసింది. అది ఎలా అంటే వీడు మన కిట్టుగాడి వాళ్ళన్న ఆ పెద్దోడు ఏం చేస్తాడంటే ఎంగేజ్మెంట్ అయ్యాక అమ్మాయికి వీడు పెళ్ళికి తీసుకున్న నగలు, ఈ నెక్లెస్ కానీ లాంగ్ చైన్ కానీ 2 లక్షల డబ్బులు అమ్మాయికి పట్టు చీరలు తీసి ఇవ్వడం. సో ఇలా అంతా చేశాడంట. ఇవన్నీ నెక్లెస్ తీసుకుందంట, లాంగ్ చైన్ తీసుకుందంట, 2 లక్షల డబ్బు తీసుకుందంట. పెళ్లి కాకుండానే వీడు ఇవన్నీ ఆ అమ్మాయికి ఇచ్చేసాడంట. అవన్నీ తీసుకుని వాళ్ళు వీళ్ళకి మోసం చేశారంట. సో ఆ బాధని వీడు పెద్దోడు మన ముసలోడు తట్టుకోలేక లచ్చిగాడిన వాళ్ళన్న ఎంతెంతో ఏదో కొత్తగా కన్స్ట్రక్షన్ జరుగుతున్న బిల్డింగ్లో ఉండడం కానీ, ఇంటి నుండి బయట వెళ్ళిపోవడము, వాడికేమో పిచ్చి పట్టినట్టుగా వాడు ఆడేది కానీ, వీడు కిట్టుగాడు మా అన్న మాకు లేడు, మా అన్న ఇంటి నుండి బయటికి వెళ్ళిపోయాడు, మా అన్నయ్య మతి స్థిమితం లేదు, ఇట్లా ఏదో ఒక హాస్పిటల్లో చేర్పించాము, సో ఇప్పుడు బాగా అయ్యాడు, ఇంటికి వచ్చేసాడు. ఆ పెళ్లి క్యాన్సల్ డ్రామాని అయితే క్లోజ్ చేశాడు. సో దీని గురించి చాలా మంది కామెంట్స్లో అడుగుతూ ఉంటే వీడియో చేశాడు, కమెంట్ సెక్షన్ ఆఫ్ చేసేసి వీడు జనాలకు దీన్ని డైవర్ట్ చేయడానికి ఏం ప్లాన్ చేస్తాడంటే ఆ ఇంటికి వెళ్ళిన వెంటనే లత మళ్ళీ ప్రెగ్నెంట్ అయింది అని పెట్టాడు. సో ఆ చిన్న పిల్లలకి తనకి ఫస్ట్ కవల పిల్లలు పుట్టారు, హెతాన్షు హెలెను అని కవల పిల్లలు పుడితే ఆ పిల్లలకి జస్ట్ 7 మంత్స్ అండి. 7 మంత్స్ చిన్న పాపలు. ఆ 7 మంత్స్ అయితే లత అప్పుడే 3 మంత్స్ ప్రెగ్నెంట్ అంట. సో 3 మంత్స్ ప్రెగ్నెంట్ అయితే లత మళ్ళీ ప్రెగ్నెంట్ అయింది అన్నాడు. ప్రెగ్నెంట్ అయింది అంటే మాకు 1 కాదు 2 కాదు 3 పిల్లలు. చూసుకోండి, వానికి జాక్పాట్ కొట్టింది ఏంటంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీలోనే కవల పిల్లలు ట్విన్స్ 2 పిల్లలు పుడితే సెకండ్ ప్రెగ్నెన్సీ అది పిల్లలకి 7 మంత్స్ అయితే వీడి భార్యకి ఇప్పుడు 3వ నెల అని ముచ్చటగా 3 పిల్లలు ఉన్నారు లతా కడుపులో. స్కానింగ్కి వెళ్ళాము, డాక్టర్స్ చెప్పారు నువ్వు చాలా వీక్గా ఉన్నావు, రెస్ట్ చేయాలి, ఇవి పని చేయకూడదు. ఏ డాక్టర్స్ చెప్తారండి ఇలా? అసలు వీడు నా పిల్లము ప్రెగ్నెంట్ అయింది, నా పిల్లంకి చెకప్ చేయండి, స్కానింగ్ తీయండి అని వాడు నోరు విప్పే లోపే ఆ డాక్టర్ చెప్పు తీసుకొని వీడి ముఖం మీదే కొట్టుంటుంది కదా. ఆల్మోస్ట్ ఇప్పుడు డెలివరీ అయ్యాక ఒక లేడీ తను కోలుకోవడానికి దాదాపుగా 1 ఇయర్ దాకా టైం పడుతుంది కదండి. 1 ఇయర్ దాకా టైం పడుతుంది. ఈ అమ్మాయికి ఫస్ట్ ప్రెగ్నెన్సీలో 2 పిల్లలు పుట్టాక మళ్ళీ సెకండ్ ప్రెగ్నెన్సీ, అది పిల్లలకి 7 మంత్స్లో ఉంటే ఈ అమ్మాయికి 3 మంత్స్ అంట. 3 మంత్స్ ప్రెగ్నెన్సీలో దీని కడుపులో ఉండేది 3 పిల్లలంట. చూసారా అండి? అసలు ఇదేమైనా నమ్మడానికి సాధ్యంగా ఉందా? ఎవరైనా చెప్తే. సో దీనికి వీడు ఏం చేశాడంటే జనాలకు భయపడి కమెంట్ సెక్షన్ ఆఫ్ చేసేసాడు. దాన్ని కూడా వీడియోలో చెప్తా ఉన్నారు ఏమంటే, సో మీకు అందరికీ క్లారిటీ ఇవ్వాలని చెప్తా ఉన్నాము. మేము ప్రెగ్నెన్సీలో అసలు చెప్పకూడదు అనుకున్నాము, ఎందుకంటే ఒకరి కళ్ళు ఉన్నట్టుగా ఒకరి మనసు ఉన్నట్టుగా ఇంకో మనసు ఉండదు కదా, లతకి దిష్టి అయిపోతుంది, పిల్లలు దిష్టి అయిపోతుంది అని మేము చెప్పలేదు. ఆ తర్వాత ఏంటంటే పిల్లల్ని కూడా మేము ట్విన్స్ అని మేము చెప్పలేదు. 3 మంత్స్ తర్వాత రివీల్ చేసాము, 7 మంత్స్ తర్వాత వాళ్ళ పేరు రివీల్ చేసాము, అలా ఇలా చెప్పాడు. సో చెప్తే వీడేం చెప్తున్నాడంటే ఒకేసారి 3 పిల్లలండి. దీన్నే జనాలు కామెంట్ సెక్షన్లోనే వీడు చర్చలా ఉముస్తారు, తిడతారు అని చెప్పేసి వీడు కామెంట్ సెక్షన్ ఆఫ్ చేసేసుకున్నాడు. 1 ఇయర్ దాకా వాడు కమెంట్ సెక్షన్ అనేది వాడు ఓపెన్ చేయలేదండి. వాడు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఇంటికి వచ్చేదాకా, లత మళ్ళీ ప్రెగ్నెంట్ అయ్యేదాకా, వాడు ఇప్పుడు ఒక బాబు పుట్టాడు కదా సౌరభ్ అని, వాడికి ప్రెగ్నెంట్ అయ్యేదాకా వీడు కమెంట్ సెక్షన్ అనేది
ఆన్ చేయలేదు. ఎందుకంటే వీడు చేసేది దొంగ వీడియోలు, లంగా వీడియోలు. ఎందుకు ఆన్ చేస్తాడు? వీడు నిజాయితీగా వీడియోలు తీస్తే కనుక కమెంట్స్కి ఎందుకని భయపడాలి? కమెంట్స్ భయపడి వీడు కమెంట్ సెక్షన్ ఆఫ్ చేసేసాడు. లత మళ్ళీ వీడు ఎన్నిసార్లు చేస్తుంటాడు? ఏడాదికి ఒక 10 వీడియోలు చేస్తుంటాడు. 10 సార్లు లత ప్రెగ్నెంట్ అయింది, 10 సార్లు లతాకి అబార్షన్ అయింది అని ఇలా వీడియోస్ పెట్టుంటాడు. సో దీన్ని చూసి జనాలు ఏమన్నారంటే, ఈ అమ్మాయి నిజంగానే ప్రెగ్నెంట్ అయితే ఆ సౌరభ్కి అప్పుడు కొంతమంది ట్రోల్స్ చేశారనమాట. ఇది ఫేక్ ప్రెగ్నెన్సీ, బలూన్ పెట్టుకోంది కడుపులో, ఏదో బట్టల మూడు పెట్టుకోంది, కింద ఈ రోజు చూసే కడుపు కిందకి జారింది, ఈ రోజు చూసే కడుపు పెద్దగా అయింది, చిన్నగా ఉంది. సో ఇలా రకరకాల కామెంట్స్ పెట్టారు. ఇట్లా కామెంట్స్ పెడితే వీడు కామెంట్ సెక్షన్ ఆన్లో ఉండేది కదా. సో వీడు రెచ్చిపోయి మరీ వీడియోస్ తీసేవాడు. ఎలా అంటే ఇది నిజమే, ఇప్పుడు లత ప్రెగ్నెంట్ అనేది నిజం కదా. సో నిజమైన వీడియోస్కి ఫేక్ బ్యాడ్ కామెంట్స్ వస్తూ ఉంటే వీడికి తట్టుకోలేకపోయి వీడు తిట్టడానికే స్టార్ట్ చేశాడు జనాలని. అలా ఎవరు ఇది పెడతారో ఛాలెంజ్ కూడా చేశాడు. ఇది ఫేక్ ప్రెగ్నెన్సీ అంటా ఉన్నారు కదా. సరే, దీన్ని ఫేక్ ప్రెగ్నెన్సీ అని మీరు కనుక ప్రూఫ్ చేస్తే మేము 5 లక్షలు ఇస్తాము, లేకపోతే మీరే ఎవరైతే ఇది అబద్ధం ప్రెగ్నెన్సీ, ఫేక్ ప్రెగ్నెన్సీ అంటున్నారో సో వాళ్ళే వచ్చి మాకు 5 లక్షలు ఇవ్వాలి డెలివరీకి అని ఇట్లా పెట్టాడు. సో ఇంత ఓపెన్ ఛాలెంజ్ చేశాడంటే సో అది నిజమే కదా, నిజమే అయి ఉంటుంది అని. అది నిజమే. ఆ అమ్మాయి ఫుడ్ ఆఫీస్కి వెళ్ళడం కానీ, అంటే అంగన్వాడీకి వెళ్ళడం కానీ, అక్కడ రాపించడము, పేరు రాపించడం కానీ, అక్కడ ఫుడ్ ఇవ్వడం, గుడ్లు పాలు అవన్నీ ఇవ్వడం, ఆ అమ్మాయి తీసుకురావడం, ఇవన్నీ చూపించింది. ఎవరు ఫేక్ వీడియోస్కి అట్లా ఎవరు చేయరు కదా. కానీ వీడు చేసే ఫేక్ వీడియోస్కి ఆ అమ్మాయికి చాలా బ్యాడ్ నేమ్ అయితే వచ్చింది. సో ఇదంతా ఒక పక్కన పెడితే మన కిట్టుగాడు ఆ 3 పిల్లల ప్రెగ్నెన్సీ ఎలా అబార్షన్ అయిందంటే, లేట్ ప్రెగ్నెన్సీని వాడు ఎలా చూపిస్తాడండి. సో ప్రెగ్నెన్సీని క్రియేట్ చేయాలి, దానికి ఫేక్ ప్రెగ్నెన్సీలో ఒక 3-4 వీడియోస్ తీయాలి, వ్యూస్ రప్పించుకోవాలి, ఇన్కమ్ రప్పించుకోవాలి, యూట్యూబ్లో మనీ అర్న్ చేయాలి. సో లేట్ ప్రెగ్నెన్సీ ఎన్ని రోజులు అని ఇలా కంటిన్యూస్ చేయడం. సో దాన్ని కూడా ఒక ఎండ్ కార్డ్ పెట్టాడు. రోజుకో యాక్టింగ్ అండి, రోజుకో యాక్టింగ్. ఏంటంటే వీడియోస్ నార్మల్గా వీడియోస్ తీస్తూ ఉంటారు. వీడియో తీసే టైంకి లతాకి కడుపులో నొప్పి వచ్చేస్తుందంట. ఆ కడుపులో నొప్పి వచ్చినప్పుడు వాడు పెట్టింది ఒక థంబ్నెయిల్స్ ఏంటంటే, కడుపులో పిల్లలు కదలడం లేదు అని. సో కడుపులో పిల్లలు కదలడం లేదు అంటూ హాస్పిటల్కి వెళ్ళాము. హాస్పిటల్కి వెళ్ళే వీడియో కానీ, అక్కడ టెస్టులు చేయించుకునే వీడియో కానీ వీడియో ఏమి పెట్టడు. కానీ ఆ అమ్మాయి నొప్పితో కడుపు పట్టుకొని ఏడుస్తుంది, సో అది పెడతాడు. అక్కడ థంబ్నెయిల్స్ పెట్టేది ఒకటి, వాడు చూపించే వీడియో ఇంకొకటి. ఇదైన తర్వాత వాడు వాళ్ళ అన్నయ్య ఈ లచ్చిగాడు ఒక పాప, వాళ్ళ అన్నయ్య ఇంకో పాపని ఎత్తుకొని ఇంట్లో బయట నుండి ఇంటికి వస్తారంట. ఈ లత వాడు ఒక సాడ్ ఫేస్ పెట్టుకొని, లత పేషెంట్ల ఇట్లా సాడ్ ఫేస్ పెట్టుకొని ఇంటికి వస్తారంట. చూసుకోండి, ఆ లత సీరియస్గా ఉన్నా కూడా వీళ్ళు ఇంట్లో కెమెరా ఆన్ చేసి పెట్టేసి వాళ్ళు డోర్ ఓపెన్ చేయడం కానీ, ఇంట్లోకి రావడం కానీ, సో ఇదంతా రికార్డ్ చేస్తారనమాట. ఈ రికార్డ్ చేసేవాడు లత పేషెంట్ కదా అమ్మాయి. ఇప్పుడు అదేం పిల్లలు అంటే, మా 3 పిల్లలు ఇక లేరు అని. ఏమంటే లేని పిల్లల్ని చంపేశాడనమాట వీడియోలో. మా 3 పిల్లలు ఇక లేరు అంటే ఆ అమ్మాయి కవల పిల్లలు అని చెప్పాడు కదండి. లత మళ్ళీ ప్రెగ్నెంట్ అయింది అన్నప్పుడు వాడు రివీల్ చేశాడు, మాకు 3 పిల్లలు పుట్టబోతున్నారు అని. సో ఆ 3 పిల్లల్ని, లేని పిల్లల్ని వాడు ఫేక్గా చెప్పేశాడనమాట. చెప్పేసేస్తే లత పేషెంట్ అయితే ఎలా ఉండాలి? అస్సలు అబార్షన్ అయితే కనుక ఎంతో బ్లీడింగ్ అవుతుంది. ఆ అమ్మాయిని తీసుకువస్తాడు హాస్పిటల్ నుండి. హాస్పిటల్ కూడా చూపించాడు, వాడు ఏమి చూపించడు, జస్ట్ వాడు వీడియోనే చూపిస్తాడు అనమాట. తీసుకువస్తాడు, ఆ అమ్మాయిని మధ్యలో చేరేసి కూర్చోబెట్టి, ఇప్పుడు సీమంతం అవన్నీ చేస్తారు కదండి, ఇప్పుడు పెళ్లి చేస్తారు కదండి. సో మధ్యలో అబ్బాయి అమ్మాయి చుట్టుపక్కల జనాలు, సో ఇట్లా అమ్మాయిని అక్కడ కూర్చోపెట్టేస్తారు. లతని తను ఇలా 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 అనుకుంటూ ఆ చైర్లో ఉంటుంది. ఈ పక్క వాళ్ళ అన్నయ్య, ఈ పక్క వీడు లచ్చిగాడు. వీళ్ళు 3 మధ్యలో లత చైర్లో కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట. సో ఇలా అవుతుందని మేము అనుకోలేదు, అలా ఇలా అని. సో వాడు ఆ వీడియో పెట్టినప్పుడు నెక్స్ట్ డే వీళ్ళు ఎక్కడికి వెళ్ళారో తెలుసా అండి? లతకు అబార్షన్ అయింది అన్నవాడు నెక్స్ట్ డే ఏదో ఒక పెళ్లి ఫంక్షన్లో ఉంటాడంట. సో ఎవరో ఒక యూట్యూబరు వాళ్ళని చూసి గుర్తుపట్టి, లచ్చకటి వాళ్ళని చూసి గుర్తుపట్టి వాళ్ళతో వీడియోస్ తీసుకుంటుంది, ఫొటోస్ కూడా తీసుకుంటారు ప్రూఫ్స్. ఎందుకంటే వాళ్ళ ఫాలోవరే ఆమె వాళ్ళ ఫాలోవర్ అంట. సో ఫాలోవర్ అయితే, అరే బాబురే వీళ్ళు నిన్నే కదా ఏమది లతకి అబార్షన్ అయింది అని పెట్టాడు. సో హీరో చూస్తే ఇంత హ్యాపీగా, ఇంత గ్రాండ్గా రెడీ అయ్యి పెళ్లికి వచ్చారు అని వాళ్ళకే షాక్ అయిపోతుందంట. సో వాళ్ళు అదంతా చూడండి, నిన్నైతే వీడు అబార్షన్ అయింది అని చెప్పాడు, సో ఈ రోజు పెళ్లికి వచ్చాడు అని ఆ ప్రూఫ్స్తో కూడా అమ్మాయి పెడుతుందంట. సో వీడు లచ్చిగాడు ఏమన్నాడంటే, మా సక్సెస్కి కారణం ఏంటంటే మా అబద్ధాల వీడియోని అని చెప్పాడంట. అది ఎలా అంటే,
ఏమి నెగిటివ్స్ కామెంట్స్ వస్తాయి, దానికి మీరు పట్టించుకోవద్దు. నెగిటివ్స్ కామెంట్స్ మీకు ఎంత ఎక్కువగా వస్తే అంత సక్సెస్ఫుల్గా మీరు ఎదుగుతారు అని చెప్పాడంట. సక్సెస్ బాగా వస్తుంది, ఎంత నెగిటివ్ అయితే అంత సక్సెస్ వస్తుంది అని చెప్పాడంట. కానీ ఆ అబద్ధం వీడియో పెట్టినా కూడా ఎక్కడో ఒక చోట వాడు దొరికిపోతానే ఉంటాడు. సో ఎవరైతే ఫస్ట్ టైం మా షార్ట్స్ అండ్ వ్లాగ్స్ని చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్